సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ తాడేపల్లి ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులే దస్తగిరిని హత్య చేసి ఇప్పుడు బాధ్యతను టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెద్ద దస్తగిరి ఎవరి బినామీ అనే విషయం అందరికీ తెలుసని, అతని ఇంట్లో వందల కోట్ల రూపాయల విలువైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఇలాంటి హత్యలకు కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ప్రోత్సహించదని స్పష్టం చేసిన హరిప్రసాద్ అసలు నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్ దగ్గర ఉంటాడు. రవీంద్రనాథ్కి ప్లాట్లు అవి కొనియడం కానీ, నిత్యానంద రెడ్డికి రవీంద్రనాథ్కి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఆలంకానపల్లిలో ఎవరినడిగినా చెప్తారు. ఆలంకానపల్లిలో ఇప్పుడు రవీంద్రనాథ్ ఇల్లు కూడా కట్టేది దస్తగిరి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరు మనుషులని. వాళ్ళనే హత్య చేసి ఏదో పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేస్తారు. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు తిరుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు, కానీ వాళ్ళని హత్య చేసింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే హత్య జరిగింది. తాడేపల్లి ఆదేశాలతోనే పెద్ద దస్తగిరిని హత్య చేశారు. దాంట్లో వేరే మార్పే లేదు. కావాలంటే ఇప్పటికే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి దీన్ని ఏదో వేరే వాళ్ళ మీద పోయాలనుకుంటే అది కుదరదు. మీ వాళ్ళు ఏ విధంగా చేశారో వాడు మామూలు ఆర్డర్ ఏమో ఒక్కొక్కరు 100 కోట్ల ఆస్తుపడులు ఎట్టయ్యారో మాకు అర్థం కాదు. నిత్యానంద రెడ్డి ఫ్యామిలీ అంతా మాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమో తెలుసు. ఆయన ఎన్ని కోట్లకు ఆశామయ్యాడు. అదేవిధంగా రవీంద్రనాథ్ గురించి తెలుసు మాకు. రవీంద్రనాథ్ నేను క్లాస్మేట్స్. మాకు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, బస్సులు పెట్టుకొని వచ్చి ఈ దినం ఆయన 1000 కోట్లకు 2000 కోట్లకు పోయారు. ఎక్కడిది ఈ డబ్బంతా? ఈ డబ్బంతా ప్రజలది. ప్రజల ఆస్తులు కబలించో లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో అధికారులను బెదిరించో సంపాదించుకునేది ఈ డబ్బు. ఈ డబ్బు సంపాదించుకొని ఎక్కువ అయిపోయి బినామీలు పెట్టుకొని బినామీలతో ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ నాయనకు సొంత తమ్ముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు, అతన్ని కూడా తాడేపల్లి ఆదేశానుసారమే చంపారు. చంపి అది చంద్రబాబు నాయుడు మీద వేయాలని ఏదో రక్తపోయింది అని చెప్పి చూపించారు వాళ్ళ పత్రికలు. లాస్ట్కి ఏమైంది? దొరికిపోయారు. మీరే చంపారని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలను హత్య చేసేది తాడేపల్లి నుంచి ఆర్డర్స్ వస్తేనే హత్య చేస్తారు. చేజిక్కించుకొని వాటాలలో విభేదించి ఈరోజు ఒకరి తర్వాత ఒకరు అలా మళ్ళీ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి ఎవరు చంపినారా? డబ్బుల కోసం ఆస్తి తగాదులో సంపాదించిన దాంట్లో వాటాలు రాలేదని. ఈరోజు దూదేకుల పెద్ద దశగిరి ఎవరు చంపినారా? వాటాల్లో తేడా, డబ్బుల్లో తేడా. అది కూడా కడప నడిబొడ్డులో రిమ్స్ హాస్పిటల్లో సవాలు విసిన్నారు పోలీసు వాళ్ళకు. చూడు మేమేమి చేసినా కూడా జరుగుతుంది, ఎంతమందిని చంపినా జరుగుతుంది, మా కత్తికి అడ్డం లేదని చెప్పేసి ఇవాళ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులరెడ్డి, రిమ్స్ హాస్పిటల్లో పెద్ద దస్తగిరి, దూదేకల పెద్ద దస్తగిరిని చంపిన వాళ్ళు యాడికి పోతాడని అంటే వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గరిపోతారు. అయ్యా సంపొచ్చినా మా లెక్క మాకు బాధ్యంగా ఉంటారు వాళ్ళు. ఇది పరిస్థితి. వాటాల దగ్గర తేడా, భూములు పంచుకునే తేడా. ఎందుకంటే ఆ నాయకుడు చెప్పినాడు గంగమ్మ జాతరలో నరకండి ఆయన, పొట్టేళ్ళు నరకమన్నాడు. పొట్టేళ్ళు అంటే మనుషులు నరకమయ్యా. ఈరోజు పాలేరమ్మ మన జాతరలలో, కడప జిల్లా జాతరలలో అందరూ నరకడం మొదలుపెట్టారు. వీళ్ళు మనుషులు నరకడం, పొట్టేళ్ళు నరకడం, మనుషులు నరుకుతారు. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ దోషులను శిక్షించాలని పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఇంకొక తూరి ఇటువంటి సంఘటనలు కడప జిల్లాలో జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్మూలించాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దీని మీద గత వారం నుంచి కూడా పోలీస్ శాఖ స్పందించి ఎక్కడికక్కడ మొదలుపెట్టారు అరెస్ట్.